పోసై టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు మరి కార్తీక మాసంలో మనము 17వ రోజుకి అడుగుపెట్టాం. ఈ 17వ రోజు చేయవలసిన కర్తవ్యాలేంటి, ఈరోజు మనం ఏ రకమైన కథ, ఆ కథలో ఉండే నీతి ఏంటి, సారం ఏంటి, విషయం ఏంటి, ఇలాంటి వాటన్నిటిని కూడా మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆ వినాయకుడిని పూజిస్తూ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఈ 17 రోజు మనము ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల, అలాగే తరిగిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఈరోజు మనం నిషేధించవలసి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే దానంగా ఇవ్వాల్సి వస్తే కనుక ఔషధాలు అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఔషధాలని మనం ఔషధాలుగానే అనుకోకల్లా, మనకి తెలిసిన పాపం పేద రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నెలలో, అంటే ఈరోజు ముఖ్యంగా మనం ఏదైనా సరే వాళ్ళకి మందులు కొనుక్కోవడానికి మనం ఏదైనా సరే ధనం ఇచ్చినా, లేదా మనమే స్వయంగా వారికి కావాల్సిన మందుల్ని మనం కొనిచ్చినా కూడా మనం ఔషధాలని దానం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఒక రోగికి ప్రాణం నిలపడానికి మనం చేసే ప్రయత్నం ఏదైనా ఉంది అంటే కనుక అంతకంటే ఉత్తమమైన విధి విధానం ఏముంటుంది? కనుక ఇక్కడ ఔషధాలు అనే దాన్ని మనం ఆ రకంగా అర్థం చేసుకుని ఈ కార్తీక మాసంలో అలాంటి ఒక చిన్న ముఖ్యమైన కర్తవ్యాన్ని గనక, ఒక దానాన్ని గనక మనం చేసినట్టయితే గనక అది అనంత కోటి పుణ్యాన్ని ఇస్తుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఔషధాలు ధనం అని కూడా చెప్పారు కనుక మనకి ఇందాకే చెప్పుకున్న ఔషధాలకి కావాల్సిన ధనం మనం అందించినప్పటికీ కూడా అది కూడా ఇదే రకమైన పుణ్యాన్ని ఇస్తుంది అంటల్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఈరోజు మనం ఏ రకమైన దేవుణ్ణి పూజించాలట? అశ్విని దేవతలు పూజించాలట. అశ్విని దేవతలు ఏం చేస్తారు? వీరే మనకొచ్చే అన్ని రోగాల్ని కూడా తగ్గించడం, లేదా మన పూర్వజన్మ వశాత్తు మనకి ఏ రోగాలు ఇవ్వాలి అనే కర్మని రాసేవాళ్ళు, లిఖించేవాళ్ళు అశ్విని దేవతలు. అందుకని అశ్విని దేవతలను కనుక ఆరాధించినట్టయితే కనుక మనకి ఈరోజు సర్వవ్యాధి నివారణం అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మరి ఈ అశ్విని దేవతలను ఆరాధించడానికి ఏం మంత్రం ఉంది అంటే కనుక ఓం అశ్విన్యౌ వైద్యతే నమః, ఓం అశ్విన్యౌ వైద్యతే నమః. ఈ రకంగా మనం మంత్రాన్ని జపించినట్టయితే కనుక వ్యాధి నివారణ అవుతుంది అని కూడా తెలియజేయటం అనేది జరిగింది. అంతేకాదు ఈ కార్తీక మాసంలో నిజానికి ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా మనము పొద్దున్న లేచాక కొన్ని నీళ్లు తాగే ముందు ఆ నీటిని ఓం అశ్విన్యౌ వైద్యతే నమః, ఓం అశ్విన్యౌ వైద్యతే నమః అనే ఈ యొక్క మంత్రంతో 12 సార్లు చదివి ఆ నీటిని గనక ప్రతిరోజు తీసుకుంటూ వచ్చినట్టయితే మనకు ఉండే ఏవైతే అనారోగ్యం ఉందో ఆ అనారోగ్యము చాలా వరకు మనకి తగ్గుతుంది. అంతేకాకుండా మనకి ఏ రోగాలు లేకపోయినా కూడా తీసుకున్నా కూడా మన శరీరము వజ్రతుల్యం అవుతుంది. కనుక ఈ రకంగా ప్రతిరోజు కూడా అశ్విని దేవతల్ని మనము స్తుతించటం వల్ల తప్పకుండా మనకి ఆరోగ్యాలు లభిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఇక ఈరోజు 17 రోజు ఏం కదా అంటే కనుక అప్పుడు మళ్ళీ సూతుడే తెలియజేస్తారు ఆయన యొక్క శిష్యులకి. మనము ఇంతకుముందు అంటే 16 రోజు కథలో లేదా పూర్వాధ్యాయంలో మనం చెప్పుకున్నాం, సత్యభామ శ్రీకృష్ణునికి ఏ రకంగా తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని, కథల్ని తెలియజేసుకుందో, తర్వాత తలపమని ప్రార్థించిందో,
అలాగే మరి శ్రీకృష్ణుడు తర్వాత ఇంకా ఏ ఏ రకాల విశేషాలన్నీ కూడా తెలియజేశాడు. ఆ విశేషాలని మరింత సవివరంగా మనకి ఈ 17వ రోజు కథలో తెలిపడం అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ సత్యభామే శ్రీకృష్ణుని అడుగుతుంది, ప్రాణేశ్వర, కాలస్వరూపుడైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతున్నాయి. అంటే సర్వకాలాలు కూడా ఈయన యొక్క అవయవాలుగానే ఉన్నాయంట. చూసారా? అలాగే తిథులలో ఏకాదశి, అలాగే మరి నెలల్లో కార్తీకం మీకు ఎందుకు అంతటి ఇష్టమైనవిగా ఉన్నాయి? అలాగే వాటిలో చేసే ఏదైతే ఒక క్రియ ఉంటుందో అది ఎందుకు అనంత కోటి పుణ్యము లేదా చెడ్డ కర్మ అయితే అనంత కోటి పాపముగా పరిణించబడుతున్నాయని చెప్పి కూడా ఆ వివరాలన్నీ నాకు తెలియచేయ అని చెప్పి ఆ ప్రాణేశ్వరుణ్ణి చాలా వినయంగా ఇష్టంగా తెలుసుకోవాలి అనే ఒక కుతూహలంతో సత్యభామ అడుగుతుంది. అంటే మనం గనక గమనించినట్టయితే కొంతమంది పిల్లల్లో కానీ తర్వాత పెరిగాక పెద్దల్లో కానీ వారి వారి యొక్క పూర్వ కర్మ విధానం బట్టి, అంటే ఏదైనా ఒక మంచి విషయం మీద ఉండే కుతూహలం లేదా ఒక చెడ్డ విషయం మీద ఉండే కుతూహలం, ఇవన్నీ కూడా మనకి ఎంతో కొంత పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము పాపం బట్టే ఆ రకంగా కూడా కొంత ఇష్టత ఏర్పడుతుంది అంటల్లో ఎలాంటి ఆక్షేపణ కూడా లేదు. మనము మరి అంతకితం ప్రహ్లాదుడి వృత్తాంతంలో కూడా మరి నారదుడు ఆమె గర్భంలో ఉండగానే నారాయణ మంత్రాన్ని లిఖించినప్పుడు బయటకు వచ్చాక పూర్తిగా ఆయన ఎలాంటి నారాయణ భక్తుడు అయ్యాడో మనందరికీ తెలిసిందే. అందుకని పిల్లలకి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక ఉత్తమ బీజం అనేది తల్లి కడుపులో శిశువు ఉండగానే, అంటే ఎప్పుడు కూడా భార్య గర్భవతి అయినప్పుడు సాధ్యమైనంత వరకు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉండాలి. అలాగే వారి యొక్క కబుర్లు కానీ వారు చేసే పనులు కానీ ఎంతో కొంత మనసుని రంజింపజేసేవి, వారిద్దరి మధ్య ఒక సఖ్యత అనురాగాన్ని పెంపొందించబడేవి. అలాంటి వాతావరణం కనుక ఉంటే బయటకు వచ్చాక పుట్టే బిడ్డడు కూడా అదే రకంగా ప్రవర్తించడం అనేది ఉంటుంది. అలా కాకుండా మనము కడుపులో బిడ్డున్నంతకాలం ఇంట్లో గొడవలు పడుతూ నానా దుర్భాషలు ఆడుకుంటూ మరి ఇతరులతో మనం తగువులాడుతూ ఇంటిని నరకప్రాయం చేసుకుంటే బయటకు వచ్చాక అతను కూడా అదే రకంగా ఒక కోపగ్రస్తుడు అవ్వటం, కోపంతో మరి పిచ్చ పనులు చేయటం, ఇలాంటివి జరుగుతాయి అనే దాంట్లో కూడా సందేహం లేదు. ఇక్కడ మరి అంతకితం మరి ఈ సత్యభామ పూర్వజన్మలో ఏదైతే చేసిందో తనకున్న ఆ సత్కర్మ అనేది ఏదైతే ఉంటుందో ఆ గుణవతిగా తను చేసిన మంచి పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవే ఈ జన్మలో కూడా తనతో వెంటబడుకుని వచ్చాయి. కాబట్టి సత్యభామ ఆసక్తిగా మరి శ్రీకృష్ణుని అడుగుతుంది, నాకెందుకు ఇంతటి మహత్పుణ్యం లభించింది అని చెప్పి. అప్పుడు మళ్ళీ దామోదరుడు అంటాడు, చాలా మంచి ప్రశ్న వేసావు, ఇది అందరూ కూడా నీ రూపేణ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. గతంలో కూడా ఇదే రకమైన ప్రశ్న పృథు చక్రవర్తి నారదుని వేశాడు. అప్పుడు నారదుడు పృథు చక్రవర్తికి ఏదైతే చెప్పాడో దాన్నే నేను కూడా నీకు ఇప్పుడు తెలియజేస్తున్నానని చెప్తాడు. సముద్రనందుడు అనే సముద్ర కుమారుడైన శంకుడు మరి త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేస్తాడు. పారిపోయిన దేవతలు తన భార్య బంధువులతో సహా అనేక రకాల మేరు పర్వత గుహల్లో తలదాచుకుంటూ వస్తారు. అయినా పాపం అందరినీ మరి తన అధీనంలోకి తీసుకున్న తనకి ఎవరు ఎదురు చెప్పని పరిస్థితి ఉన్నా కూడా అప్పటికీ కూడా ఇంకా శంకుడి యొక్క కండకావరం తగ్గదు. తను సాధించిన దానికి తృప్తి కూడా లభించదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా అనేది అందరికీ తెలిసిందే.
అదే రకంగానే మరి పదవి లేనప్పుడే పునః దాన్ని సాధించుకోవడానికి తమ బలం పెంచుకోవాలి అంటారు. అందుకని ఇప్పుడు ఆ రీత్యా ఈయన ఏం గమనించారు అంటే, వేద మంత్రాల వల్లే దేవతలు తిరిగి శక్తి సంపన్నులు అవుతారు కనుక ఆ వేదాన్ని కూడా తనే అపహరించేసుకుంటే ఇక దేవతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి తమ శక్తిని ఎంతమాత్రం కూడా పొందజాలరు అని చెప్పి ఈయన ఇంకా మరి యోగ నిద్రలో విష్ణువు ఉంటే ఈ బ్రహ్మ నుండి ఈ శంకుడు వేదాల్ని ఆకర్షిస్తాడు. కానీ యజ్ఞ మంత్ర బీజాలతో ఉన్న ఆ వేదాలు శంకుని చేతిలో నుంచి తప్పించుకుని పాపం అవి కూడా ఉదకాల్లో తలదాచుకుంటాయి. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతుకుతాడు, కానీ వాటిని పసిగట్టలేకపోతాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి చేరుకుని సమస్త దేవతలికము కలిసి మరి ఏదైతే విష్ణువుకి సంతృప్తి కలిగించే నృత్య వాద్య గీతాలాపనన్నింటినీ చేస్తూ ధూప సుగంధ ద్రవ్యాలతో కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేలుకొలిపే ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. ఎట్టకేలకు వీరి యొక్క కీర్తనలకి మెలకు వచ్చిన శ్రీహరికి షోడోపచారాలు చేసి శరణు కోరుతారు దేవతలు. శరణాగతులైన సురతులను చూసి రమాపతి గారు ఇలా అంటారు, మీరు చేసిన ఈ పూజలన్నిటికీ నేను సంతృప్తి చెందాను. మీ పట్ల నేను వరదీభూతుడిని అవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నాడు తెల్లవారుజామున నేను మేలుకునేందుకు మీరు ఏ విధంగా అయితే సేవలు చేశారో, ఏ విధంగా అయితే నన్ను సేవించారు, ఏ విధంగా అయితే నన్ను కీర్తించారు, ఏ విధంగా మరి సుగంధ పరిమళ ద్రవ్యాలతో నన్ను విస్మయుణ్ణి చేశారో, ఇదే రకంగా ఎవరైతే ఈ రకమైన షోడోపచార పూజలతో ఏకాదశుల నాడు నన్ను సేవించే వారందరికీ కూడా నా సాన్నిధ్యాన్ని అలంకరించే వరాన్ని ఇస్తున్నానని చెప్పి కూడా శ్రీమన్నారాయణుడు వాళ్ళకి తెలియజేయటం అనేది ఉంటుంది. అందుకని ప్రతి నెల కూడా మనకి ఈ ఏకాదశులన్నీ కూడా పరమ పూజ్యదాయకాలయ్యాయి. మరి ముఖ్యంగా ఇటు వైష్ణవులకి విష్ణు భక్తులకి కూడా అమిత ప్రీతిదాయకమైనవి ఈ ఏకాదశులు. ఈ ఏకాదశులలో అందుకే చాలామంది ఉపవాసాలు ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఎవరైనా సరే కార్తీక మాసంలో నెలలు కూడా మరి ఇదే కార్తీక శుక్ల ఏకాదశి నాడు నేను మేలుకొన్నాను కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా నాకు ఆ రకంగా ఇష్టతని కలిగిస్తోంది అని చెప్పి కూడా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఎవరైనా సరే కార్తీక వ్రత నిష్ఠుల యొక్క కార్యాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా నేనే రక్షిస్తానని చెప్పి కూడా ఆయన తెలియజేస్తాడు. అంటే ఏంటిట, మనం గనక మన సంకల్పం గట్టిదైతే, నేను నాయన దామోదర ఈ నెలలు కూడా నీ యొక్క భక్తిలో నేను మునిగి తేలాలనుకుంటున్నాను. నా శక్తి మేరకు ఈ కార్తీక మాసం యొక్క విధి విధానాలు వ్రత విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని నేను చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు, దాని పట్ల నాకు రక్తిని ప్రసాదించు అని చెప్పి ఎవరైతే ఆ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకుంటారో వారి సంకల్పాన్ని నెరవేర్చబడడానికి అడుగడుగున మరి విష్ణువు సహకరిస్తాను అని చెప్పి కూడా ఈ రకంగా తెలియజేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా సరే వారి వారి యొక్క దుష్ట కర్మలు తొలగడానికి ఈ ఏకాదశి ఉపవాసం కానీ కార్తీక
మాస వ్రతాచరణ కానీ, ఇంతకంటే వారి పాపాలు పోవడానికి ఏవైనా సరే ఇంతకంటే దగ్గర దారి మరొకటి లేదు అని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ కూడా విష్ణువు తెలియజేస్తాడు. ఇక ఆ తర్వాత మరి ఆ యొక్క శంకుణ్ణి వధించడం కోసం మహావిష్ణువు వాళ్ళందరికీ అభయమిచ్చి, నేను శంకుణ్ణి సంహరించి తిరిగి మళ్ళీ మనన్నీ కూడా నేను వేదాల్ని అన్నిటినీ కూడా రక్షింపజేస్తానని చెప్పి తెలియజేయటం అనేది కూడా ఉంటుంది. ఇక వింధ్యా పర్వతమందరి కశ్యపుడి యొక్క దోసిలి జలాల్లో మత్స్యముగా అవతరించి అక్కడ మీనపు కోన పెరిగిపోవటంతో దాన్ని ఒక నూతిలో ఉంచుతాడు కశ్యప మహాముని. అలాగే రెప్పకాటు కాలంలోనే మరి ఈ శిశువు మరింత పెరిగి మొత్తం సరస్సుని అధిగమించడంతో దాన్ని సముద్రంలో వదల్సి వస్తుంది. అప్పుడు ఆ మహాసముద్రంలో ఈ మత్స్యమూర్తి మరింత పెరిగి శంఖుణ్ణి వధించి వాడిని తన చేతిలో శంఖంగా బంధించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలె విష్ణు రూపాన్ని వహించి ఋషుల్ని చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాల్లో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ జలాంతర్గతులైన ఆ వేదాలని వెతికి తీసుకురండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా శంఖుణ్ణి వధించడానికి ఈ మత్స్యావతారం అనేది మరి విష్ణుమూర్తి ధరించడం అనేది కూడా జరిగిందనమాట. ఇక ఎవరికైతే ఈ ఋషులందరూ కూడా ఈ వేదాల్ని తలో కాస్త తెచ్చుకున్నారో వారికి దొరికిన దాన్ని బట్టి ఆ యజ్ఞ బీజాలన్నిటికీ కూడా వీళ్ళు ఋషులుగా వారికి అది శాఖగా అవటం అనేది కూడా అప్పటి నుంచి జరిగింది. ఇక ఇది వేదాంతులైన వీళ్ళందరి తర్వాత ప్రయాగలో బదరీవనంలో విష్ణువు చేరి ఆ వేదాన్ని మేమంతా కూడా ఇలా తెచ్చి వచ్చాము అని చెప్పి కూడా వాళ్ళందరూ బదులు ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఆ తర్వాత మరి దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యాగాన్ని ఆచరిస్తారు. ఆ యజ్ఞానంతరము కూడా శ్రీహరిని వాళ్ళందరూ ప్రార్థిస్తారు. ఓ దేవాదిదేవ జగన్నాయిక, మా విన్నపాలన్నిటినీ విను. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు నువ్వు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. ఏ లక్ష్మీనాథ, నీ అనుగ్రహం వల్లనే మేము నష్టపోయిన ఈ వేదాలన్నింటినీ మళ్ళీ పొందగలిగాం. మీ సమస్యల్లో మేమందరంలో కూడా యజ్ఞలో ఆవిర్భాగమై ఒక స్థానాన్ని పొందాం. కనుక నీ దయ వల్ల ఈ చోటు భూలోకంలో చాలా విశిష్టమైనది, సర్వశ్రేష్టమైనది, పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనది కూడా అవుతుందిగాక అని చెప్పి వాళ్ళందరూ విష్ణువుని అనుగ్రహించమని కోరుతారు. అప్పుడు దేవతల యొక్క ప్రార్థన వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశారు. ఓ దేవతలారా, మీ అభిప్రాయం నాకు చాలా ముదాన్ని కలిగిస్తోంది, సమ్మతమై ఉంది. మీ వాంఛితం ప్రకారమే ఇది మహాపుణ్యక్షేత్రం అవుతుంది. ఇక నుంచి ఇది బ్రహ్మక్షేత్రంగా విఖ్యాతి గడిస్తుంది అని చెప్పి వాళ్ళందరికీ అభయాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరికొద్ది కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి ఛత్రానికి గంగని తీసుకొస్తాడు. మీరందరూ కూడా నాతో కూడుకున్న వారే ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తారు. బ్రహ్మ విధులై మీరందరూ విఖ్యాతి పొందుతారు. ఈ నెలవందు ఆచరించే జపము కానీ, తపము కానీ, వ్రతము కానీ, ఈ యజ్ఞము కానీ, హోమ అర్చనాదులు ఏవైనా కానీ అవన్నీ కూడా అనంత పుణ్య ఫలదాయకాలై అంశములో నా సన్నిధ్యాన్ని చేరేందుకు ఉపకరిస్తాయి అని చెప్పి కూడా వారికి నొక్కి వక్కానిస్తారు విష్ణుమూర్తి. ఈ క్షేత్రం కేవలం దర్శనం చేతనే వారు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారో వారి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పి ఈ ప్రయాగ యొక్క మహత్యాన్ని
విష్ణుమూర్తి తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్రులై పితృకర్మల్ని ఆచరిస్తారో వాళ్ళు మరి పితరులు కూడా నాసారూప్యాన్ని పొందుతారని చెప్పి కూడా వారికి అభయం ఇస్తారు. అందుకని గయా, ప్రయాగ, కాశీ ఈ మూడు కూడా మరి గతించిన వాళ్ళకి ఉత్తమ సద్గతులు ప్రసాదించడానికి విశిష్టమైన తీర్థరాజాలయ్యాయి. కనుక ఇక్కడ ఎవరికైనా సరే కేవలం ఈ రకమైన కర్మ చేసినచో పుణ్యము సద్గతి లభిస్తాయని చెప్పి కూడా విష్ణుమూర్తి తెలియజేయటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఓ ఋషులారా, మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినండి. నేను సర్వకాల సర్వ అవస్థలందు కూడా ఈ బదరీవనం మధ్యమంలోనే విడిది చేసి ఉంటాను. ఇతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయటం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో మీరందరూ కూడా కేవలం ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు అని చెప్పి కూడా ఆయన మనందరి మీద ఒక కరుణా సముద్రుడై వర్షింపజేస్తాడు ఈ రకమైన వరాలను ఇచ్చి. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు కూడా తమ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు, మీరందరూ కూడా జీవన ముక్తులు అవుతారని చెప్పి కూడా ఆయన తెలియజేస్తాడు. అలాగే మహావిష్ణువు అంటాడు, ఈ దేవతలందరూ కూడా మీరందరూ కూడా వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి తర్వాత మరి మీరందరూ కూడా అంతర్హితులు అవుతారని చెప్పి కూడా తెలియజేయటం అనేది కూడా జరుగుతుంది. ఓ పృథునుపాల, ఈ బదరీవనం యొక్క యాత్ర దర్శనాదులన్నీ చేత కూడా మానవులకు అందరికీ ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని ఈ క్షేత్రం మనకి అందిస్తోంది అని చెప్పి కూడా తెలియజేస్తాడు. అంతేకాకుండా ఎవరైతే ఈరోజు కథాశ్రవణాన్ని వింటారో ఈ కథాశ్రవణం విన్న మన భక్తులందరికీ కూడా అంతే పుణ్యం లభిస్తుందని చెప్పి కూడా ఇదే కార్తీక పురాణంలో 17వ రోజు ఉండే కథ మనకి తెలియజేస్తుంది. కనుక మనందరం కూడా ఈరోజు ఈ యొక్క కథని ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు యొక్క మత్స్యావతార విశేషం అన్నిటినీ కూడా తెలుసుకుని మనం యొక్క భక్తిని మరింత పెంపొందించుకోవాలని కోరుతూ ఈ రోజుకి సెలవు.